కొత్త బంగారు లోకంతో టాలీవుడ్కు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ తెలుగు హీరో గురించి పలు వ్యాఖ్యలు చేసింది. మొదటి సినిమాతోనే యూత్కి బాగా దగ్గరైన ఈ బ్యూటీ అమాయకపు చూపుతో ఆకట్టుకుంది. నిష్కల్మషమైన నవ్వుతో తొలి చిత్రంతోనే ఎంతో మంది గుండెలు కొల్లగొట్టింది హీరోయిన్. టాలీవుడ్లో ఫస్ట్ సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీని వచ్చినప్పటికీ ఆ తర్వాత ఛాన్సులు పెద్దగా దక్కలేదు. సినిమా ఎంపికలో తప్పటడుగులు వేసి వరుస ఫ్లాపులు కొని తెచ్చుకుంది. తర్వాత జీనియస్ సినిమాలో డిబిరి డిబిరి అనే ఐటమ్ సాంగ్లోనూ ఆడిపాడింది. 7 ఏళ్ల పాటు తెలుగు తెరకు దూరమైన ఈమె 2018లో విజేతతో పలకరించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు మంచి కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. తను నటించిన ఊప్స్ అబ్ క్యా వెబ్ సిరీస్ ఫిబ్రవరి 20న జియో హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ తెలుగు సినిమా సెట్లో వేధింపులకు గురైనట్లు ఆమె గుర్తు చేసుకుంది. తాను ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నానని, కెరీర్ పరంగా బాగానే ఉందని చెప్పింది. కానీ ఓ సందర్భంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. అది కూడా తెలుగు సినిమా సెట్లోనని వెల్లడించింది. తెలుగులో ఓ హీరోతో సినిమా చేస్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడ్డానంది. నా హైట్ 5.2 ఉంటుందని, ఆయన మాత్రం 6 అడుగులు ఉంటాడని, దీంతో అందరూ కూడా తనని హీరోతో పోలుస్తూ పొట్టిగా ఉన్నానంటూ సెట్లో ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారని చెప్పుకొచ్చింది. నా హైట్ మీద హీరో కూడా పలుమార్లు వ్యంగ్యంగా మాట్లాడేవాడని, ప్రతిరోజు నా ఎత్తును గుర్తు చేస్తూ కామెంట్ చేసేవారని చెప్పింది. ఆ హీరోతో మరో సమస్య ఉందని, షూటింగ్ జరుగుతున్నప్పుడు అతను ప్రతి సన్నివేశాన్ని గందరగోళానికి గురి చేసేవాడని, ఎన్నో రీటేక్లు తీసుకునేవాడని అంది. తెలుగువాడే అయినప్పటికీ అతనికి భాష కూడా సరిగ్గా రాదని, తెలుగులో డైలాగ్స్ చెప్పలేకపోయేవాడని చెప్పింది. అతని మాటలు సెట్స్లో ఎవరికీ అర్థం కావని, నేను కష్టపడి తెలుగు నేర్చుకుని డైలాగ్స్ చెప్పేదాన్నని, అయినప్పటికీ చాలామంది కూడా నా హైట్ గురించే కామెంట్ చేసేవాళ్ళని వాపోయింది. నా కంట్రోల్లో లేని హైట్ గురించి వాళ్ళు కామెంట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించేదని శ్వేతా బసు చెప్పింది. అయితే ఈ గొడవ అంతా ఏ సినిమాలో జరిగిందో మాత్రం ఆమె వెల్లడించలేదు.